నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. కృష్ణ యాదవ్ నామినేషన్ సందర్భంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా? ఆ పార్టీలను ప్రశ్నించిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ను ఓడిస్తా ధీమా వ్యక్తం చేసిన గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్. ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డి నామినేషన్. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ కు మద్దతుగా ఆయన మాట్లాడారు. నల్లకుంట పాత రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరము కార్యకర్తలు నాయకుల మధ్య కృష్ణ యాదవ్ భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అంబర్పేట కార్యక్రమంలో కృష్ణ యాదవ్ తో పాటు పాల్గొన్న కేంద్ర మంత్రి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారని అన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం ఖాయమని, కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని అన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబ పాలన, అవినీతి పాలన గాని, నియంతృత్వ రాజకర్ల నిజాం పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కుటుంబ పాలనలో వేల కోట్ల దోపిడీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కేంద్ర నాయకత్వము, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభ్యర్థిత్వాన్ని అందరికీ నమస్కారం. అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కృష్ణ యాదవ్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిచయము అన్ని వర్గాల ప్రజలకు ఉన్నటువంటి విషయం మీకు తెలుసు.
ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల డిఎన్ఏ ప్రజలను దోచుకోవడమే ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలంటూ ప్రజల ముందుకు వస్తుందని ఆ పార్టీ ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా అని బీజేపీ సీనియర్ లీడర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు కుటుంబ అవినీతి పాలన పట్ల విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారని లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు నామినేషన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. రామ్నగర్ నుండి ర్యాలీగా వచ్చిన వారు ముషీరాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మధ్యలో చీటు పెట్టొద్దు. చెప్పండి సార్. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు పూర్తిగా విసిగిపోయినారు. కుటుంబ పాలన పట్ల, వారి అవినీతి చెప్పే కేంద్ర పార్టీకి, రాష్ట్ర పార్టీకి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి నాకు ధన్యవాదాలు. ఈరోజు అందరూ మా నియోజకవర్గం కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అందరితో పాటు ప్రజలు కూడా నా నామినేషన్ యాత్రలో అధికంగా పాల్గొని అందరూ కూడా నాకు సమర్థ ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇదే నాకు ఒక గెలుపులో ఒక సంకేతంగా నాకు అనిపిస్తుంది. మరి ముఖ్యంగా గోషామహల్లో బీఆర్ఎస్ ని గెలిపిస్తే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ బిలాల్ హామీ ఇచ్చారు. నామినేషన్ చివరి రోజు కావడంతో బేగం బజార్ పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు చేసిన ఆయన అనంతరము పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. యాబిట్స్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆర్ఓ కార్యాలయానికి చేరుకొని ఇన్ఛార్జీలు మోతే శోభన్ రెడ్డి, జగన్మోహన్ రావు, వహీద్లతో కలిసి అభ్యర్థి నందకిషోర్ నామినేషన్ వేశారు. 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ బీజేపీలు గోషామహల్ అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని, తనను గెలిపిస్తే గోషామహల్ రూపురేఖలు మార్చి మోడల్ గోషామహల్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. తనకు ప్రధాని పోటీ బీజేపీ అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ను ఓడించి అవినీతికి అవకాశం లేకుండా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని నందకిషోర్ వ్యాస్ బిలాల్ ధీమా వ్యక్తం చేశారు. నీకే మహిమ
మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నీ మెండైన దీనులతో నా ప్రభా తనను తన కుటుంబమును తనతో కూడా పరిచారము చేస్తున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి మహిమనందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Come on, my Jesus, forgive us our sins, save us from fires of hell, and lead our souls to heaven. कांग्रेस पार्टी के उम्मीदवार के तौर पर मैंने अपना नामांकन पत्र भरा। सभी मेरे टीआरएस पार्टी के वरिष्ठ नेता का सपोर्ट, उनका साथ, उनका आशीर्वाद, भाई शोभन रेड्डी जी, जगनमोहन राव, आरवी महेंद्र भाई, हमारे एक्स कॉर्पोरेटर्स ममता गुप्ता, परमेश्वरी सिंह, हमारे आनंद गौड़ साहब, पूजा बिलाल, आनंद सिंह यहाँ मौजूद सभी, हमारे वहीद साहब, अखिल भाई, सभी मेरे साथियों को मेरी ओर से हार्दिक धन्यवाद। जिन्होंने भी मुझे कोऑपरेट किया, धन्यवाद। और मैं तहे दिल से, दिल की गहराई से चीफ मिनिस्टर केसीआर साहब का धन्यवाद देता हूँ, केटी रामाराव जी का धन्यवाद देता हूँ, जिन्होंने ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డి నామినేషన్ వేశారు. హయత్ నగర్ నుంచి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయగా ఈ ర్యాలీలో రాజాసింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం సామ రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎల్బీ నగర్ నియోజకవర్గ సమస్యల గురించి తనకు పూర్తిగా తెలుసన్నారు. ఎల్బీ నగర్ ప్రజలు తనను ఆదరిస్తున్న తీరుకు హర్షం వ్యక్తం చేశారు. కేవలం ఒక చిన్న మెసేజ్ పంపడం ద్వారా వేలాది మంది భారతీయ జనతా పార్టీకి మద్దతుగా తరలివచ్చారని, అందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికలలో ప్రజలంతా బీజేపీ పార్టీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. దీనికి ఈరోజు నామినేషన్కు మద్దతుగా సంఘీభావంగా రాజసింగ్ గారు కూడా వారి కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ వారు అదేవిధంగా అనేక రకాలుగా ఈరోజు పార్టీ యొక్క మార్గదర్శనం చేసుకోవడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు తిరిగిన, ప్రతి సమస్య నుంచి అన్వేషించిన, ప్రతి సమస్య మీద పోరాడిన, విద్యా వ్యవస్థ కావచ్చు, ఆరోగ్య వ్యవస్థ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ముషీరాబాద్ లో బీఆర్ఎస్ విజయం తథ్యమని బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు. భారీ ర్యాలీ మధ్య అట్టహాసంగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన ముషీరాబాద్ చౌరస్తాలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముషీరాబాద్, గోల్కొండ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్, అశోక్ నగర్, ఇందిరా పార్క్, బండ మైసమ్మ వరకు వేలాది మంది మద్దతుదారులతో ర్యాలీగా వెళ్లి ముషీరాబాద్ రిటర్నింగ్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి వి లక్ష్మణారమణకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
సార్ ఉన్నా సార్ లోపల లోపల అలా అది సంతకం పెట్టినట్టు చేయి పెట్టాడు యాక్షన్ రిప్లేస్తే నమస్కారాలు. నేను ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ మాట్లాడుతున్నాను. ఈనాడు ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎటు చూసినా కానీ కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. ఇది కేసీఆర్ కిట్టు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, దాని తర్వాత ఒంటరి మహిళలు, వృద్ధాప్య పెన్షన్లు, మరి ఇలాంటి వాళ్ళకు చాలామంది పెన్షన్ ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. కుత్బుల్లాపూర్ ఐడిపిఎల్ క్రాస్ రోడ్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థి హనుమంతరెడ్డి వేలాది మంది కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. కుత్బుల్లాపూర్ ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డీజే మూతలతో, బ్యాండ్ బాజాలతో వేలాది మంది కార్యకర్తల మధ్య కొలను హనుమంతరెడ్డి నామినేషన్ వేశారు. ఆ తర్వాత నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లిలోని జీతేఫీర్ దర్గాను సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం 2500 ప్రతి నెల. అర్హులైన మహిళలందరికీ మన కాంగ్రెస్
సైడ్లు ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలమ్మా. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వివేకానంద సూరారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరము వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సూరారంలోని కట్టమైసమ్మ ఆలయం నుండి జీహెచ్ఎంసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మరో సెట్ నామినేషన్ వేశారు. కుకట్పల్లిలో ప్రధాన పార్టీలు అభ్యర్థులందరూ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కేపీహెచ్బీ కాలనీ నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి డప్పు చప్పుళ్లు, గుర్రాలు, ఒంటెల ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుకట్పల్లి నియోజకవర్గంలో నేను నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నుంచి పార్టీ కార్యకర్తలు కానీ, కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ చాలా బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదించి నామినేషన్ పంపించారు. మీ అందరూ చూశారు. వాలంటరీగా తరలి వచ్చారు ప్రజలు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోటే మొదలైందని,
మాజీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్ చిలకమర్రి నరసింహ అన్నారు. ఇన్ని ఏండ్లలో కాంగ్రెస్ బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ ఇస్తున్న హామీలను ఏ ఒక్కరూ నమ్మొద్దని నరసింహ సూచించారు. మిత్రులారా, ఈరోజు మనం చేవెళ్ళ ప్రెస్ క్లబ్ నుంచి మాట్లాడదలుచుకుంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 75 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ వచ్చినాయి. ఎన్నో పొలిటికల్ పార్టీస్ మారినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులు అయినారు. కానీ ఈ 2023 ఎన్నికలకు ఇంతకుముందు ఎన్నికలకు డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏంటంటే తెలంగాణ అభిమానులకు, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది. గుజరాతీ దొంగలకు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏంటంటే 14 సంవత్సరాలు మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం 1200 మంది విద్యార్థులను బలి తీసుకున్న తర్వాత ఎవరైతే మేము ఇచ్చినాము అంటున్నారో వాళ్ళు ఇష్టానుసారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. వాళ్ళ మెడలు వంచి, ఢిల్లీ పెద్దల మెడలు వంచి కేసీఆర్. రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టి ప్రకాష్ గౌడ్ నామినేషన్ వేశారు. కార్యక్రమంలో శంషాబాద్ మండల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా కదలివచ్చి ప్రకాష్ ఆయనకు మద్దతు తెలిపారు. ప్రకాష్ గౌడ్ ని హ్యాట్రిక్ ఎమ్మెల్యే చేస్తామని బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నారు. శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ బీఆర్ఎస్ నాయకుడు కత్తుల జనార్దన్ శంషాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. జై తెలంగాణ. జై తెలంగాణ. శుభదర్భం 10వ తారీఖు శుభ సందర్భంలో ముచ్చింతల నుంచి గ్రామం ముచ్చింతల నుంచి కత్తుల జనార్దన్ టీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ భారీ ఎత్తున ఆయన ప్రమాణ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ముచ్చింతల గ్రామం భారీ ఎత్తున ప్రకాశాన్ని నామినేషన్ వేయడానికి అరంగారి చౌరస్తాలోకి తీసుకొచ్చిండు. అదేవిధంగా ర్యాలీతోని 200 మంది 300 మందితో కార్యకర్తలను తీసుకొని భారీ మెజార్టీతో ప్రకాశాన్ని గెలిపియాలని మేము మా ఊరి తరపు నుంచి, మా మండల తరపు నుంచి అందరము ఏకమయ్యి ఈరోజు భారీ మెజార్టీతో గెలిపించాలని కంకణం కట్టుకొని మేము అందరము అరంగర్ చౌరస్తా నుంచి ర్యాలీతో మేము ఐదరు కూడా ఐటీ ఆఫీస్ వరకు పోయి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించిన దాకా మేము ఆయన ఇంటుండి వేపించి మేము మరీ ఆయనను గెలిపించుకొని మా ఊర్లో భారీ మెజార్టీతో మేము వర్తిస్తామని ప్రకాశానికి మేము ఎండ దండల అంతా అన్ని వర్గాలతో మేము ఆయనను గెలిపించుకుంటామని మా ఊరు తరఫున, మా గ్రామ ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. కృష్ణ యాదవ్ నామినేషన్ సందర్భంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా?
ఆ పార్టీలను ప్రశ్నించిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ను ఓడిస్తా ధీమా వ్యక్తం చేసిన గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్. ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డి నామినేషన్. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.